ప్రియమైన సహోదరి సహోదరులరా, పూజ్య గురువులరా, మఠవాసులరా, అందరికీ హార్దిక స్వాగతం పలుకుతున్నాను. విశేషంగా కత్తిపూడి నూతన విచారణ తిరు హృదయ గురు నిలయం ప్రారంభోత్సవ సందర్భంగా మన మధ్యకు ఏం చేసిన ప్రీతమ విశాఖ పీఠాధిపతులు మహాగణత వహించిన మలవటి ప్రకాష్ తండ్రి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. మన కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానించుదాం. ఆశీర్వాద ప్రార్థన కార్యక్రమాలతో మనం ముందుకు సాగుతాం. పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సకల మేలుల కోట అయిన దేవుడు మీ అందరితో ఉండునుగాక. రాజ్ కుమార్ గురువు, ఇక్కడ చేరిన గురువులాగా సిస్టర్స్, ఈ స్థానిక కత్తిపూడి విచారణ సంఘస్థులాగా మీకు అందరి ప్రభు పేరిట అందజేస్తూ, మరి ఈనాడు ఈ నూతనంగా ఏర్పడిన ఈ కత్తిపూడి విచారణకు ఈ గురునెల ఏర్పాటు కావడం సందాయకమైన ఆనందదాయకమైన విషయంగా భావిస్తూ, మరి ఈ కార్యపతి తగిన సమయంలో కూడడానికి ఆ దేవాతి దేవుడు ఇచ్చిన సహాయం, అందజేసినటువంటి ఆశీస్సులు, అనుగ్రహాలు అవి మన మనసు తెచ్చుకొని ఆ దేవాదేవునికి మీ అందరితో కలిసి నేను మన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఫాదర్ గారికి ఈ పని జరిగేటప్పుడు కాటుగా ఈ పని చేపట్టిన మనోజీ డాక్టర్ జోజీ గారి వారికి సహాయించిన పని వాళ్ళని కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గురువుని ఇక్కడ నివాసం ఉండే విచారణ గురువు వారి తోడుగా ఉండేవారు. స్థానిక సంఘానికి సేవ అందించడానికి అవసరమైనటువంటి సౌకర్యం ఈ గురువునే లేదు. అందుకే ప్రతి చోట వీలైనంత త్వరలో నిలయం చాలా బాగుండాలనే ఉద్దేశమే మన విశాఖపట్నం డయాసిస్ ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ కొత్త గుడి నిలయం చూడాలి. ఖర్చు ఏ నిర్మాణమైనా ఖర్చుతో కూడింది అవసరం కాబట్టి దానికి ఎక్కడ రాజీ పడకుండా ఏది అవసరమో దాన్ని సౌకర్యం అవసరమో దాన్ని దృష్టిలో కొని ఈ విధంగా విశాలంగా ఉండే ఇంటిని ప్లాన్ చేసి దాన్ని నిర్మాణం జరిగింది. మరి దీనికి అవసరమైన ఆర్థికాలు సమకూర్చుకోవడానికి ప్రభు తన హస్తపాదంతో మన విశాఖపట్నం డయాసిస్ తోడ్పడ్డారు, పడుతూ ఉంటారు కూడా. అందుకు భావంతో ఆ దేవాదేవుని అర్పిస్తూ స్థానిక సంఘం కూడా కొంతమంది దీనికి సహాయంగా కొంత విరాళున్నారు. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు కూడా నా తరఫున విశాఖపట్నం డయాసిస్ తరఫున అందజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ఈ గుడి నిలయాన్ని ఆశీర్వదించే ప్రార్థన బైబిల్ వాక్యం ఎఫెసీయులకు రాసిన లేఖ నుండి తీసుకున్న మాటలు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 14 నుండి 20 వరకు వచనములు. ఆ కారణము వలననే ఆ తండ్రికి నేను మోకరిల్లుచున్నాను. దివి యందలి భువి యందలి ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండి పొంది ఉన్నది. మీరు ఆంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మహిమైశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించుమని అర్థించుచున్నాను. విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయముల యందు నివాసం ఏర్పరచుకొనుగాక అని ప్రార్థించుచున్నాను. మీరు ప్రేమలో పాతుకొనిపోయి వేళ్ళూనుకొనిపోయి పవిత్రులందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి గలవారు కావాలనని దేవునకు నా విన్నపము. క్రీస్తు ప్రేమను సంపూర్ణముగా ఎరుగుట అసాధ్యం. అయినను మీ గ్రహణ శక్తికి మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని
దేవుని పరిపూర్ణతో సంపూర్ణముగా నింపబడుదురుగాక. మన ఎన్నిచ్చే శక్తి ద్వారా మనము కోరిన దానికంటేను ఊహించిన దానికంటేను ఎన్నయో రెట్లు అధికముగా నెరవేర్పగల ఆ దేవునకు దైవ సంఘమునందును క్రీస్తు యేసునందును తరతరములు సదా మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువు వాక్కు. ఈ విధమైనటువంటి క్రైస్తవ విశ్వాస పూరితమైన మనస్సు, హృదయం సంఘంలో సభ్యులుగా ఉన్న మనకు, మరి సంఘానికి నాయకత్వం వహించి సేవలు అందించి వారి ముందు నడిపించే బాధ్యత ఉన్నటువంటి విచారణ గురువులకు, సాయంగా నిలిచే వాళ్లకు ఉండాలని, ఈ గురువు తర్వాత సంఘం మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి వేరే చెప్పనక్కర్లేదు. సంఘానికి కాపరి, నాయకుడు ఆధ్యాత్మిక, సామాజిక, ఇతరత్ర విషయాలలో ఒక పెద్దగా ఉండి నడిపించే బాధ్యతాయుతమైన స్థానంలో నియమితులైన వారు తన జీవితంలో ఈ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి ప్రభునందు తాను జీవిస్తూ ఆ ప్రభు యొక్క ప్రేమను తాను పూర్తిగా సంపూర్ణంగా ఆస్వాదించే ప్రయత్నంలో ఉంది. ఆ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని తనకున్న విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని తనకి ఇవ్వబడిన ఈ సంఘంలో ఉన్నటువంటి వారికి సేవలు అందిస్తూ ఉండాలి, తోడ్పాటిస్తూ ఉండాలి, వారిని విశ్వాసంలో బలపరుస్తూ ఉండాలి. అందుకే పౌలు గారు అన్నారు, ఆ దేవుని ప్రేమ పూర్తిగా గ్రహించడం మానవులమైన మనకు అసాధ్యం, కానీ ప్రయత్నం చేయాలి. ఎంత విశాలమో, ఎంత ఎత్తైందో, ఎంత లోతైందో అన్నది మన అనుభవంలోకి రావాలని ప్రతి క్రైస్తవ బిడ్డ, క్రైస్తవ సంఘం ఆ విధంగా ఆ త్రియేక దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళే, ఆస్వాదించేవాళ్ళే, ఆ ప్రేమలో స్థిరంగా ఉండేవాళ్ళు, ఎదుగుతూ ఉండేవాళ్ళు ఉండడానికి అవసరమైనటువంటి ఆ పరిస్థితిలో కాపరిగా ఉన్నవాళ్ళు, గురువుగా ఉన్నవాళ్ళు, శిరీషులుగా ఉన్నవాళ్ళు, పెద్దలుగా ఉన్నవాళ్ళు తోడ్పాటిస్తూ ఉన్నారు. తమలో అనుభవం, అనుభూతి, ఆ స్థిరత్వం, దేవుని ప్రేమ యందు తమలో ఉంటూ ఆ స్థిరత్వం ద్వారానే, ఆ దేవుని యొక్క ప్రేమలో స్థిరత్వం ద్వారానే వేరే వాళ్ళకు కూడా ఆ ప్రేమను పంచిపెట్టే ఆ బాధ్యత తీసుకునే ఆ సామర్థ్యం గురువు ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ సేవలు అందించే ఇప్పుడున్న ప్రస్తుత ఫాదర్గా కానీ, మీరు గురువులు ఇక్కడ ఉన్న వాళ్ళు మీరున్న చోట కానీ అలాంటి దృక్పథంతోనే సంఘానికి తోడుగా ఉండాలి. అందుకే చర్చి అవసరమైనటువంటి ఏర్పాట్లు కల్పించి మీకు గురువులుగా మీకు అవసరమైనటువంటి తోడ్పాటు, సౌకర్యం సమకూర్చిపెడుతూ ఉంది. సంఘం కూడా తోడుగా ఉంటూ వస్తూ ఉంది. అలాంటి దాన్ని మనసులో ఉంచుకొని కృతజ్ఞతా భావంతో, సేవాభావంతో ఈ సంఘం అందుబాటులో ఉండి సేవలు అందించే విధంగా వారి గారిని, ఇక్కడ ఉన్న ఇతర విశాల గురువులను, బిషప్ గారిని ఆ దేవుడు దీవించి ఉత్తమ కాపరి అయిన, ఆదర్శ కాపరి అయిన యేసు ప్రభు అడుగుజాడలు నడిచే కాపరులుగా మనల్ని దీవిస్తూ ఉండాలని, అలాగే మన సంఘ బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఉండాలని మన ప్రార్థన ఉండాలి. దేవుని నామమందే మనకు సహాయం కలదు. అందరూ వారే పరలోకమును భూలోకమును సృష్టించేది. ఓ సర్వేశ్వర, మా మనవిని ఆలకించండి. అందరూ మా విన్నపము నీ సన్నిధికి చేరుగాక. ఆశీర్వాద ప్రార్థన. ప్రేమాన్వితులకు ఓ మా పరమ తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు నామమున మేమందరం వచ్చి చేకూడి మీ దీవెనలకై ప్రార్థిస్తున్నాము. దయతో ఈ గురు నిలయమును ఆశీర్వదించి దీనిని ఒక జపాలయముగా తయారు చేయండి.
మీ ప్రేమానురాగములతో ఇచ్చట నివసించి సేవలు అందించు గురువులను వారికి తోడుగా ఉండే వారందరినీ కూడా నియమించండి. ఇందు నివాసములు వారు నీ ప్రజలకు నిస్వార్థ సేవా తత్పరులుగా ఉండాలి అనుగ్రహించుడు. వీరు మీ మహిమ గౌరవం నిమిత్తం తమ జగ తత్వముల ద్వారా సంఘానికి సంఘ బిడ్డలకు చుట్టూ ఉన్న ప్రజలకు సుమాతృగా ఉండుగాక. ఈ మా ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేయుచున్నాము తండ్రి. ఓ ప్రభువా, మా హృదయములను మీ పవిత్రాత్మతో నింపండి. సదా మమ్మ మీ ప్రేమ మార్గంలో నడిపించదు. పవిత్రమూర్తి పరమ తండ్రి, ఈ విన్నపం ప్రభు ద్వారా చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ ఊరిని ఆస్వాదించి ఎల్లవేళ కాచి కాపాడడం సురక్షితంగా ఉంచి కాపాడడం కాక.
ఓం